ఓట్ చోర్ గద్దె చోడ్ అంటే ఓట్ల దొంగతనం చేసిన ఆయన నువ్వు గద్దె దిగు అని రాహుల్ గాంధీ గారు అంటున్నారు. ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే రాజకీయాల్లో మీరు నిజాయితీ నిరూపించుకోవాలంటే మొత్తం మోదీ నుంచి కేంద్ర ప్రభుత్వం మొత్తం రాజీనామా చేయండి, మళ్ళీ గెలవండి. అప్పుడు నిజంగా ఓట్ చోర్ జరిగిందా లేదా అనేది తెలుస్తుంది. ఎందుకంటే 2018 తెలంగాణ ఎన్నికల నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ప్రతి రాష్ట్రంలో బీజేపీ అనుకూల ప్రభుత్వాలు రావడం ఒక ఎత్తు అయితే, అక్కడక్కడ అడపాదడపా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర కూడా వాళ్ళు ఏ విధంగా ప్రభుత్వాలను కూల్చిండ్రో లెక్కలతో సహా చెప్పగలము. మాట్లాడితే తెలంగాణలో ఎట్లొచ్చిండ్రు, కర్ణాటకలో ఎట్లొచ్చిండ్రు, హిమాచల్ ప్రదేశ్లో ఎట్లొచ్చిండ్రు, జార్ఖండ్లో ఎట్లొచ్చిండ్రు అని అంటున్నారు. అక్కడ మీరు ఓట్ల దొంగతనం చేసినా కూడా అంతకు మించి ప్రజలు ఓట్లేసిండ్రు కాబట్టి గెలవగలిగినాం.